హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఆస్ట్రేలియా సిరీస్లో టీమిండియా ఓటమి పట్ల చాలామంది అభిమానులు కెప్టెన్ అదేవిధంగా హెడ్ కోచ్ని ఒక తీరుగా చెప్తున్నారు. ఇక ఈ క్రమంలో 1983 వరల్డ్ కప్ విన్నింగ్ టీంలో ఉన్నటువంటి సభ్యుడు మన తమిళనాడు చెందిన సభ్యులు కృష్ణమాచారి శ్రీకాంత్ మాట్లాడుతూ వాస్తవానికి గంభీర నిర్ణయాలు ఏం మాత్రం కూడా బాగలేవు. జట్టు విజయానికి అవి ఏమాత్రం కూడా దాహం చేయవు. ప్రపంచ ఛాంపియన్ ట్రోఫీలో గెలిచినటువంటి మన టీమిండియా 2025 మరి మ్యాచ్లలో మొట్టమొదటిసారిగా ఆస్ట్రేలియా సిరీస్ పైన మరి మ్యాచ్ని చేజార్చుకోవడం జరిగింది, సిరీస్ని చేజార్చుకోవడం జరిగింది. ఏదేమైనా కూడా చాలా బాధాకరం. వాస్తవానికి గంభీర్ నిర్ణయాలు నాకైతే ఏమైతే నచ్చట్లేవు. ఎందుకంటే తను తీసుకున్నటువంటి నిర్ణయాలు మరి జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషించట్లేవు. వాస్తవానికి మూడో వన్డేలో కూడా టీమిండియా ఓడిపోవాలి. అయితే ఎంతో ఎక్స్పీరియన్స్ ఆడగలటువంటి రోహిత్ శర్మ అదేవిధంగా విరాట్ కోహ్లీ ఇద్దరు స్టార్ ఆటగా నిలబడి ఆడడంతో మరి గెలిచి పరును కాపాడుకుంది. అయితే ఎక్కడ బౌలర్ని ఎలా ఆడిపించాలో అదేవిధంగా ఎక్కడ బ్యాటర్ని ఎలా ఆడిపించాలో ఆల్రౌండర్ని ఏ టైంలో దించాలనే ఒక కన్ఫ్యూజ్లో గంభీర్ ఉన్నాడు. అదే కాకుండా నేను వింటున్నటువంటి సోషల్ మీడియాలో రోహిత్ శర్మ విషయంలో విరాట్ కోహ్లీ విషయంలో మరి గంభీర్ చొరవ ఎక్కువవుతుందని చెప్పి చేస్తుంది. అసలు వాస్తవానికి వాళ్ళిద్దరి విషయంలో గంభీర్కు చొరవ అవసరం లేనలే అని చెప్పి కూడా ఈ సందర్భంగా తన యూట్యూబ్ ఛానల్ ఎక్స్ వేదికగా మాట్లాడినటువంటి శ్రీకాంత్ చారి మరి ఈయన మాట్లాడుతూ వాస్తవానికి గంభీర్ తను హెడ్ కోచ్ కావచ్చు, కానీ కొన్ని నిర్ణయాలు సీనియర్ ఆటగాళ్ళకి అదేవిధంగా కెప్టెన్కి వాళ్ళకి వదిలేయాలి, వాళ్ళకి స్వేచ్ఛను ఇస్తేనే టీం అనేది బాగుంటుంది. రాహుల్ ద్రావిడ్ నడిపినప్పుడు టీం మేనేజ్మెంట్లో తనకు హెడ్ కోచ్గా ఉన్నప్పటికీ ఎంతో సీనియర్ ఆటగాడైనటువంటి తనను గౌరవించారు. అదేవిధంగా కోచ్లో ఉన్న కెప్టెన్గా ఉన్నటువంటి రోహిత్ శర్మ కావచ్చు, అదేవిధంగా మన సీనియర్ ఆటగాడు విరాట్ కోహ్లీ కావచ్చు, వాళ్ళు ఒకరినొకరు సమానం చేసుకుంటూ T20 ప్రపంచ కప్ కావచ్చు, అదేవిధంగా మరి ఛాంపియన్ ట్రోఫీలో తన యొక్క పాత్ర ఉందని చెప్పి కూడా రోహిత్ శర్మ మరి బహుమతంగా చెప్పడం జరిగింది. ఏదేమైనా కూడా గంభీర్ నిర్ణయాలు కరెక్ట్గా అని చెప్పి చెప్పడం జరిగింది మన శ్రీకాంతాచారి.